బీసీల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా సమగ్ర కులగణన సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాతీయ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో చేపట్టిన యాత్రకు విజయవంతం చేయాలని ఆ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు కలాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన కామారెడ్డి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 27న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని తెలిపారు. బీసీ కుల సంఘాల ప్రతినిధులు కులస్తులు సాదరంగా స్వాగతం పలకాలన్నారు. స్థానిక రజక సంఘం భవనంలో జరిగే సభకు హాజరై జయప్రదం చేయాలన్నారు. ఇక ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు రాష్ట్ర అధ్యక్షులు బైరి కృష్ణ హాజరవుతున్నారని తెలిపారు. బీసీ బంధువులకు నమస్కారం. ఈ నెల 27వ తారీఖు మరి సమగ్ర కులగణన సాధన కోసం యాత్ర రావడం జరుగుతున్నది. దానికి ముఖ్యంగా మన బీసీ నాయకులు మన ఆదిలాబాద్కు 27వ తారీఖులో రావడం జరుగుతున్నది. అదేవిధంగా మొన్న 14వ తారీఖు 31 కామారెడ్డి నుండి మొదలుపెట్టడం జరిగింది ఆ యాత్ర. మరి ఆదిలాబాద్కు 20వ నాడు మన రజక సంఘ భవనం ఆర్ఎస్ గార్డెన్కు రావడం జరుగుతున్నది. కాబట్టి మరి మన బీసీలందరూ ఆనాడు ఈ యాత్రను విజయవంతం చేయాలి. మరి అదేవిధంగా దానికి ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు రావడం జరుగుతున్నది బైరి కృష్ణ గారు. మరి దానికి ఇవల్ల మనకు బీసీలు 60% ఉన్న మన బీసీలం ఇవల్ల కులగణన దాని వలనన్నా మన బీసీలకు న్యాయం జరుగుతుందనే దాంతో భాగంగా మన బీసీల కోసం మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఈ యాత్ర మొదలుపెట్టారు. మరి ఇవల్ల ఇప్పుడైనా మన బీసీలు మేలుకునే అవసరం